ఢిల్లీ పెద్దల ఆదేశాలతో తమపై ఐటీ దాడులు జరిగాయని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్లి రాజశేఖర రెడ్డి అన్నారు. ఐటీ దాడులు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారంటూ చెప్పారు. తమ ఇల్లు, ఆఫీసులు, విద్యా సంస్థలపై ఐటీ దాడులను ఆయన ఖండించారు. ఐటీ సోదాల్లో 4 కోట్ల రూపాయలు దొరకడం పెద్ద విషయం కాదన్నారు. తన ఆధ్వర్యంలో 5 విద్యా సంస్థలు నడుస్తున్నాయని చెప్పారు. ఒక్కో విద్యా సంస్థలు సిబ్బందికి ఇచ్చే వేతనాల ఖర్చే 2 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. 5 విద్యా సంస్థల్లో ప్రతి నెల 10 కోట్ల రూపాయలు జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. అలాంటిది 4 కోట్లు దొరకడం పెద్ద విషయం కాదన్నారు. తన కుటుంబం పార్టీ మారాలని ఈ దాడులు చేస్తున్నారంటూ మర్రి రాజశేఖర రెడ్డి ఆరోపించారు. సోదాల సందర్భంగా ఐటీ అధికారులు తమ కుటుంబ సభ్యుల పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఆయన మీరు అందుబాటులో ఉన్నారు కాబట్టి మీ పార్టీ ఎవ్రీ ఇయర్ మేము ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తాము, ఇంకా జిఎస్టీ ఫైలింగ్ చేస్తాము, అన్నీ కూడా ప్రాపర్గా. సార్, ఇప్పుడు మీరు మల్లారెడ్డి అంటే టార్గెట్ అనుకోవచ్చు, అంటే మీ సమీప బంధువులు అలా అందరి ఇళ్లలో కూడా జరిగింది, దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇక మల్లారెడ్డి గారి కనెక్షన్గా నేను కూడా ఎంపీగా పోటీ చేశాను కదా టీఆర్ఎస్ నుంచి, మళ్ళీ నెక్స్ట్ ఎంపీగా పోటీ చేస్తాననే భయంతో మళ్ళీ వాళ్ళు కూడా ఇదే టార్గెట్ పెట్టుకొని చేస్తున్నారు. నైతిక స్థైర్యం ఇప్పుడే దెబ్బతీస్తే ఇప్పుడు నువ్వు రాకపోతే ఇట్లా మీ మీద ఐటీ దాడులు ఉంటాయి అనేది హెచ్చరిక లాంటిదని నేను అనుకుంటున్నాను. ఇదైతే ఈ సోదాలు జరిగేటప్పుడు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే మీరు టర్కీలో ఉన్నారు, ఇక్కడ సోదాలు జరుగుతున్నటువంటి క్రమంలో మీరు అందరూ ఫోన్ రిసీవ్ చేశారు. మీరు అందుబాటులో ఉన్నారు కాబట్టి మీ పార్టీ నాయకులు ఎవరైనా మీతో మాట్లాడారు? ఎవరు చేయలేదు సార్. మల్లారెడ్డి కొడుకు కూడా ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు పంపించలేడు, మల్లారెడ్డి కూడా పర్మిషన్. అదే అంటున్నా అండి, ఇంత మోటివేటెడ్గా జరగడం. ఇప్పుడు మా అమ్మాయి పట్ల ఏ విధంగా ప్రవర్తించారో మీరే చూశారు, మా నాన్నగారి పట్ల మా అమ్మగారి పట్ల ఏ విధంగా ప్రవర్తించారో మీరు చూస్తూనే ఉన్నారు. అంటే అందరికీ తెలుస్తూనే ఉంది. అదేవిధంగా ఒక తండ్రికి, తల్లికి, ఒక కొడుకుకి హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు తెలియజేయకపోవడం ఎంత అమానుషమో ఒక్కసారి సమాజం గమనించాలని. ఎవ్రీ ఇయర్ మేము ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తాము, ఇంకా జిఎస్టీ ఫైలింగ్ చేస్తాం, అన్నీ కూడా ప్రాపర్గా. సార్, ఇప్పుడు మీరు మల్లారెడ్డి అంటే టార్గెట్ అనుకోవచ్చు, అంటే మీ సమీప బంధువులు అలా అందరి ఇళ్లలో కూడా జరిగింది, దాన్ని ఏ విధంగా